జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం అనేది 11గా ఉన్నది, వ్యయం అనేది 8గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 2గా ఉన్నది, అవమానం అనేది 2గా ఉన్నది. తులారాశి వారికి మార్చ్ 29వ తారీఖు నుంచి శని భగవానుడు మీకు 6వ స్థానానికి రాబోతున్నారు. దాని మూలంగా శత్రువులు నశిస్తారు. కోర్టు కేసుల్లో మీకు విజయం లభిస్తుంది. చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. మీకు ధనపరంగా కూడా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ రాబోతోంది ఈ సంవత్సరం అనేది. గురు భగవానుడు 9వ స్థానానికి వెళ్తున్నారు 8వ స్థానం నుంచి. దాని మూలంగా చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి తులారాశి వారికి ఈ సంవత్సరం అనేది. కుటుంబ పరంగా కూడాను చాలా సంతోషంగా ఉంటారు. స్నేహితుల నుంచి డబ్బు కూడా రావాల్సిన డబ్బులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. కేతువు మే 18వ తారీఖు నుంచి లాభస్థానానికి వెళ్తున్నారు. అలాగే రాహువు 5వ స్థానానికి రాబోతున్నారు. లవర్స్కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. తులా లగ్నానికి పరమయోగకారుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉండి ఆయన సప్తమ దృష్టితో వ్యయ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక అంత మంచిదైతే కాదు. ఉన్న జాబ్లను కంటిన్యూ అవ్వండి. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది ఈ సంవత్సరంలో తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.